నేడు రొట్టెల పండుగను పురస్కరించుకుని బారా షాహీద్ దర్గాలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి విజయబాబు జనసేన పార్టీ తరపున బారా షాహీద్ దర్గాకొచ్చి రొట్టెలను వదిలి రొట్టెలను పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రొట్టెల పండుగ సందర్భంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రొట్టెలు పట్టుకోవడం జరిగిందని, అది నెరవేరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా తిరిగి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి రొట్టెలు పట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి ఆలియా, కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమ్మకంతో తీసుకుంటారు. ఇలాంటి నమ్మకమైన పండుగల్లో ఇక్కడికి వచ్చి గతంలో మా జనసేన సైనికులు, మా జనసేన నాయకులు అందరూ కలిసి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొని రొట్టె వదలడం జరిగింది. ఈరోజు ఈ దర్గా బారా సాహెబ్ దయ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎం అవడం ఎంతో ఆనందకరం. ఇలాంటిగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రొట్టె వదలడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ, రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తూ మేము మా పవన్ కళ్యాణ్ గారికి మరియు మిగతా మన ముఖ్యమంత్రి గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బారా షాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ పురస్కరించుకుని గత సంవత్సరం మేమేదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం, మొక్కోవడం జరిగింది. ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు 21 అవుట్ ఆఫ్ 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం తగ్గినందుకు ఈయనకి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రట్టని వదలడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చోటికి రావడం, ఇక్కడ రొట్టెను వదలడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఆయనకి ఆహ్వానం పంపాం. కానీ పని ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోతున్నారు. ఈసారి ఇక్కడికి వచ్చి మేము రొట్టెలు వదిలాం. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా మేము రొట్టె వదలడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం క్రితం 5 సంవత్సరాలు ఎంత పాలనా రాహిత్యంగా ఇటు పక్కొస్తే చాలా డర్టీగా కూడా కనిపించింది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం మొదలు కాగానే వచ్చిన మొట్టమొదటి పండగ రొట్టెల పండుగ రావడం, అది రాష్ట్ర పండుగ, అతిపెద్ద పండుగ కావడం, ఈ రాష్ట్రం నుంచే కాకుండా నలుమూల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి భక్తి విశ్వాసంతో ఇక్కడ రొట్టెల్ని వదిలి, అదేవిధంగా వారి కోరికలు తిరిగిన తర్వాత రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ చాలా నీట్గా, మంచి పరిపాలనలతో, మంచి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా చేయడం ఈసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పరిపాలనలో ఈ ప్రభుత్వంలో చాలా నీట్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.